శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస కృషి విజ్ఞాన కేంద్రానికి చెందిన పశుసంవర్ధక శాఖ శాస్త్రవేత్త బాలకృష్ణ గ్రామీణ రైతులకు ఒక మంచి మార్గదర్శకత్వాన్ని అందిస్తున్నారు. ఆయన సూచనల ప్రకారం సంవత్సరం పొడవునా గుడ్లు పెట్టే కోళ్లను పెంచడం ద్వారా రైతులు అదనపు ఆదాయాన్ని పొందడమే కాకుండా కుటుంబానికి అవసరమైన పౌష్టిక ఆహారాన్ని కూడా సులభంగా అందించవచ్చు. ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి ఆదాయం తగ్గడం, పోషకాహార లోపం. ఈ సమస్యలు ఒకేసారి అధిగమించడానికి కోళ్ల పెంపకం ఒక ఉత్తమ మార్గంగా బాలకృష్ణ వివరించారు. ముఖ్యంగా రాజశ్రీ, అసీల్, కడక్నాథ్ వంటి కోళ్లు గ్రామీణ పరిస్థితులకు బాగా సరిపోతాయి. ఈ జాతి కోళ్లు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా సంవత్సరం మొత్తం గుడ్లు పెట్టే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా రైతులు కానీ, గిరిజన మహిళలు కానీ అదనపు ఆదాయం పొందడానికి కానీ, పౌష్టికాహారాన్ని పొందడానికి పెరటి కోళ్ల పెంపకం చేపడితే చాలా లాభదాయకంగా ఉంటుంది. ఈ గ్రామీణ ప్రాంతాల్లో పెరటి ఆవరణంలో ఉన్నటువంటి సహజంగా ఉండే ఆహారమైనటువంటి తృణధాన్యాలు, గడ్డి గింజలు, గడ్డి, పురుగులు వీటన్నిటినీ ఈ పెరటి కోళ్ళు అనేవి ఆహారంగా తీసుకొని మాంసము లేదా గుడ్ల ఉత్పత్తికి తోడ్పాటు అందిస్తూ ఉంటాయి. అందువల్ల మహిళలు కానీ, గిరిజన యువత కానీ ఈ పెరటి కోళ్ల పెంపకాన్ని కానీ చేపడితే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పోషకాహార లోపం అనే సమస్యను మనం అధిగమించడానికి అవకాశం ఉంటుంది. ఈ గ్రామీణ ప్రాంతాల్లో పెరటి కోళ్ల పెంపుకోవడానికి కొన్ని జాగ్రత్తలు కానీ, చర్యలు కానీ తీసుకున్నట్లయితే లాభదాయకంగా ఉంటుంది. ఈ పెరటి కోళ్ల పెంపకంలో చూస్తే ముఖ్యంగా పెంచుకోవడానికి అనువైన రకాల విషయానికి వస్తే పివి నరసింహారావు వెటనరీ యూనివర్సిటీ వారు తయారు చేసిన రాజశ్రీ రకం కానీ, పీడీపీ హైదరాబాద్ నుండి లభించే అసీల్, లేకపోతే కడకనాథ్, లేక గ్రామప్రియ, వనశ్రీ వంటి రకాలు మన శ్రీకాకుళం, విజయనగరం, మన ఉత్తర కోస్తా జిల్లాల్లో ముఖ్యంగా పెంపకానికి అనుగుణంగా ఉన్నాయి. ఈ కోళ్లను పెంచుకునేటప్పుడు కొన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. ఈ 1 రోజు వయసు పిల్ల నుండి 4 వారాల వయసు వరకు పిల్లలను మనం పెంచుకునేటప్పుడు ఆరోగ్య యాజమాన్య పద్ధతులు, మేత యాజమాన్య పద్ధతులు పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఆరోగ్య యాజమాన్య పద్ధతులలో విషయానికి వస్తే ముందుగా వాటికి సరైన బ్రూడర్లు అనేవి అమర్చుకోవాలి. ఎందుకంటే మొదటి 2 వారాల వయసు వరకు ఈ కోడి పిల్లలకు సరైన ఉష్ణోగ్రత అనేది చాలా అవసరం. అందుకు తదనుగుణంగా మనం ఏంటంటే బ్రూడర్లను ఏర్పాటు చేసుకొని ప్రతి కోడికి సరైన ఉష్ణోగ్రత అనేది కల్పించినట్లయితే వాటి బ్రతుకుదల అనేది అధికంగా ఉంటుంది. ఇంకా మొదటి 2 వారాల వయసు అప్పుడు కమర్షియల్ గా దొరికే మేతలను, అంటే హై ప్రోటీన్ ఉన్నటువంటి ఈ చిక్ ఫీడర్ ఫీడ్స్ ను కానీ మనం ఇచ్చుకున్నట్లయితే వాటి పెరుగుదల అనేది చక్కగా ఉంటుంది. తరువాతి కాలంలో అంటే 4 వారాల వయసు తర్వాత మనం వాటిని బ్రూడర్ల నుండి పెరటల్లోకి తీసుకెళ్లేటప్పుడు మనకి అందుబాటులో ఉన్న మేతలతో మనం మాస్ ఫీడ్ అనేది తయారు చేసుకోవచ్చు. ఇందులో చూస్తే ఏంటంటే మొక్కజొన్న, సజ్జలు, రాగులు ఇటువంటివి కానీ సుమారు 50%, ఈ నూకలు, తవుడు ఇవి ఒక 20% వరకు మనం పెంచుకొని మిగతా వాటిని మినరల్ మిక్స్ కానీ లేకపోతే తవుడు నూకలతో మనం ఫిల్ చేసుకొని ఈ రకమైన మేతలను మనం సొంతంగా రైతు స్థాయిలోనే తయారు చేసుకొని వాటికి మేతలుగా ఉపయోగించినట్లయితే కోళ్లు తొందరగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఆరోగ్య యాజమాన్య విషయానికి వస్తే ఈ కోడి పిల్లలను 1 రోజు వయసు నుండి 4 వారాల వయసు వరకు కొంచెం ఆరోగ్య సంరక్షణ చర్యలు అనేవి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొదట్లో 1వ రోజు మేరెక్స్ అనే టీకాను వేసుకొని 5 నుండి 7వ రోజు లసోటా వ్యాక్సిన్ అంటే కొక్కెర వ్యాధికి సంబంధించిన వ్యాక్సిన్ వేసుకుని, ఇంకా 14వ రోజు గంబోరో వ్యాక్సిన్ అనేది వేసుకొని, 21వ రోజు మళ్ళీ లసోటా బూస్టర్ డోస్ వేసుకుని, 28వ రోజు గంబోరో వ్యాక్సిన్ వేసుకున్నట్లయితే ఈ విధంగా 4 షెడ్యూల్లో వ్యాక్సినేషన్ కానీ మనం చేసుకున్నట్లయితే ఈ పెరటి కోళ్ల పెంపక కాలంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా, వ్యాధుల బారిన గురి కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులకు కానీ ఈ పెరటి కోళ్ల పెంపకం ద్వారా అధిక ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఈ కొన్ని రకాల జాతులు ఏంటంటే రాజశ్రీ రకం అయితే కంటిన్యూస్ గా గుడ్ల ఉత్పత్తి అనేది జరుగుతూ ఉంటుంది. దాంతో పాటు మాంసం ఉత్పత్తి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. వీటి ద్వారా ఏంటంటే 10 కోళ్లను కానీ ఒక యూనిట్ గా మన గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఉంచుకున్నట్లయితే కంటిన్యూస్ గా మనకి సుమారు 200 నుండి 300 గుడ్ల వరకు మనం పొందడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు మాంసం కూడా మనం సొంత అవసరాలకు వినియోగించడంతో పాటు వాటిని బయట అమ్ముకొని కూడా ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుంది.